హలో గైస్, అందరికీ వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్ స్మార్ట్ డస్ట్బిన్ అనమాట. అంటే డస్ట్బిన్ దగ్గరకు ఎవరైనా లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు అదైతే ఆటోమేటిక్గా డస్ట్బిన్ డోర్ అనేది ఆన్ అవ్వాలి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే డస్ట్బిన్ డోర్ అనేది ఆఫ్ అయిపోవాలన్నమాట. ఇదైతే దీని మెయిన్ థీమ్ అనమాట. సో గైస్, ఈ ప్రాజెక్ట్ అయితే మనం ఎలా చేయాలో అయితే ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఈ డస్ట్బిన్ అయితే నార్మల్గా అయితే ఒక హౌస్లో ఉండేటి పేపర్స్ యూజ్ చేసి తయారు చేశాను. చూడండి, మీరైతే చూడండి. ఇలాగ 4 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే టేప్తో అయితే అంటించి 4 అయితే మళ్ళీ అయితే అటాచ్ చేశాను అనమాట. ఎందుకంటే మనకి ఇవి హోల్డ్ చేసినప్పుడు మనకైతే ఇలాగ బెండ్ అవ్వడానికి కోసం అనమాట. ఇలాగ అన్నీ అంటించిన తర్వాత లాస్ట్లో కూడా ఇలా అంటించారనమాట. సో ఇలా అంటించిన తర్వాత మనం బాటమ్ అండ్ టాప్లో మనకి కావాలి కాబట్టి ఇంకా 2 పీసెస్ ఎక్స్ట్రా కట్ చేసుకొని బాటంలో అయితే ఇలా అంటిస్తున్నాను. సో చూడండి, సో ఇలాగా 4 సైడ్ అయితే టేప్ అయితే అంటించాలన్నమాట. సో ఇప్పుడైతే ఈ 4 సైడ్ అయితే అంటించేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి మెయిన్ పైన టాప్లో మనకైతే డోర్ అనేది ఉండాలన్నమాట డస్ట్బిన్. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే స్టెప్పర్ మోటార్ యూస్ చేసి నేనైతే ఇక్కడ ఫిక్స్ చేశాను అనమాట డోర్ అనేది ఓపెన్ అవ్వడానికి. ఇక్కడైతే ముందు అయితే నేను అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే ఫిక్స్ చేశాను అనమాట. చూడండి, లోపలైతే మనకి స్టెప్పర్ మోటార్, దానికి ఒక స్టిక్ లాంటిది అటాచ్ చేశాను అనమాట. సో దీనికైతే కనెక్షన్స్ ఇద్దాం. ఇప్పుడు దీనికైతే ఆర్డినో యూనో అయితే మనం అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఆర్డినో యూనోకి ఫస్ట్ అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అయితే దాని అయితే కనెక్షన్స్ అయితే ఇద్దాం. ఫస్ట్ వచ్చేసి దీంట్లో 4 పిన్స్ ఉన్నాయి అనమాట. విసిసి, ట్రిగ్గర్, ఈచో అండ్ గ్రౌండ్. ఫస్ట్ అయితే విసిసి అనేది మనం ఏంటంటే 5 voltsకి అయితే ఇస్తాం అనమాట. పవర్ పిన్ కాబట్టి ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ట్రిగ్గర్ పిన్ అయితే ఇస్తున్నాం అనమాట. ట్రిగ్గర్ పిన్ను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి గ్రౌండ్ ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ట్రిగ్గర్ పిన్ అనేది డిజిటల్ పిన్లో సెకండ్ పిన్కి అయితే ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈచో పిన్ అనమాట, ఇది రిసీవ్ చేసుకుంటుంది సిగ్నల్స్ని. ఇది థర్డ్ పిన్కి అయితే డిజిటల్ పిన్స్లో ఇచ్చాను అనమాట. సో ఇలా ఇక్కడైతే మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం స్టెప్పర్ మోటార్ కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. సో దీనికి ఇవ్వడానికి నేనైతే ఇంకో 4 జంపర్ వైర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో సారీ 3 అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ 3 అయితే మనకేంటంటే స్టెప్పర్ మోటార్లో 3 కలర్స్ ఆఫ్ వైర్స్ ఉంటాయి అనమాట. రెడ్, ఎల్లో, బ్రౌన్ అనమాట. రెడ్ అనేది మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రెడ్ అనేది మనకి పవర్ ఇవ్వడానికి అయితే యూజ్ చేస్తాం. దీనికైతే 5 voltsకి అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎల్లో పిన్ అయితే అదైతే సిగ్నల్ కోసం అనమాట. సిగ్నల్ కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. సో అది ఎల్లో లేదా ఆరెంజ్ పిన్ అనేది మనం డిజిటల్ పిన్స్లో 9లో అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సర్వో మోటార్ అనేది గ్రౌండ్కి అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడికైతే మనకి అన్ని కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడైతే మనం కోడ్ అప్లోడ్ చేద్దాం. సో గాయస్, ఇప్పుడైతే కోడ్ అప్లోడ్ చేయడానికి నేనైతే యూఎస్బి అయితే ల్యాప్టాప్కి అయితే ఇన్సర్ట్ చేశాను. చూడండి, ఆర్డినో అనేది ఆన్ అయిందనమాట. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి కోడ్ అప్లోడ్ చేయడానికి మనకు ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ అయితే కావాలన్నమాట. సో ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ అనేది నేను యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా లేకపోతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ చేయగానే నేనైతే ప్రీవియస్గా దీంట్లో కోడ్ అనేది యూస్ చేశాను కాబట్టి నాకైతే ఆటోమేటిక్గా ఆర్డినో యూనో అని వచ్చేస్తుంది. మీకైతే అలా రాదు. ఫస్ట్ టైం అయితే సెలెక్ట్ బోర్డ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ బోర్డ్లో మనమైతే ఆర్డినో యూనో అయితే మీరైతే టైప్ చేసి అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే టైప్ చేస్తున్నాను ఆర్డినో యూనో అని, మన బోర్డు ఆర్డినో కాబట్టి. సో ఇక్కడ ఆర్డినో యూనో అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడైతే ఓకే అయితే క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడైతే ఆర్డినో యూనో అయితే సెలెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేనైతే కోడ్ అయితే పేస్ట్ చేస్తాను. సో ఈ కోడ్ అయితే నేను కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరైతే దాన్ని కాపీ చేసుకొని మీరైతే పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే కోడ్ అయితే పేస్ట్ చేసేస్తాను కదా. ఇప్పుడైతే నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడైతే
క్లిక్ చేశాను అనమాట. కోడ్ అయితే అప్లోడ్ అయ్యింది. సో ఇప్పుడు దీని వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే నేను దీంట్లోకి అయితే ఏదైనా జస్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ దానిలో వేయాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ దాని ముందుకు వచ్చినప్పుడు డోర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో వేయగానే మళ్ళీ 2 సెకండ్స్కి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో గైస్ ఈ ప్రాజెక్ట్ అయితే ఎలా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అండ్ ప్రాజెక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.